దేశంలో ఎమర్జెన్సీ విధించినటువంటి ఇందిరాగాంధీ భారతదేశంలో అయితే 2.5 ఏళ్ళు యథేచ్ఛగా తన ఇష్టారాజ్యం నడుపుకోగలిగింది. ఆ తర్వాత ఆవిడని అరెస్ట్ చేస్తే అయ్యయ్యో అని చెప్పేసి మళ్ళీ ఆవిడకి ఓట్లేసి గెలిపించిన దరిద్రం భారతదేశానికే చెందుతుంది. అయితే దక్షిణ కొరియా వాళ్ళు గొప్పోళ్ళు అనుకోవాలి, అక్కడ న్యాయ వ్యవస్థ చాలా గొప్పదనుకోవాలి. దక్షిణ కొరియా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆల్రెడీ ఎవరైతే అభిశంసనకు గురైనటువంటి దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ ఎందుకు ఆయనంటే ఎమర్జెన్సీ పెట్టినందుకు 7 గంటలు ఎత్తేసాడు, కానీ అసలు ఆలోచన వచ్చినందుకు అమలు చేసినందుకు గాను ఆయనకి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆయన ఆఫీసు నివాసాల్లో సోదాలు చేపట్టాలని ఆదేశించింది కోర్టు. అయితే అధికారికంగా యాన్ని పదవి నుంచి తొలగిస్తేనే తప్ప ఆయన నివాసం కార్యాలయం తనిఖీలు చేపట్టేందుకు అవకాశాలు చాలా తక్కువని నిపుణులు చెప్తున్నారు. యాన్ ఈ సమన్లను పట్టించుకోలేదని చెప్తున్నారు. ఇప్పటికే విచారణకు రావాలంటూ అందిన సమన్లు కూడా ఆయన పక్కన పెట్టేశారు. అధ్యక్షుడికున్న రాజ్యాంగపరమైన రక్షణలు చూపుతూ భద్రతా సిబ్బంది ఇతర దర్యాప్తు అధికారులు ఎవరిని ఆయన నివాసంలోకి కానీ ఆఫీసులోకి కానీ రానివ్వడం లేదు. యాన్ అత్యవసర పరిస్థితి ప్రకటించడం తిరుగుబాటు కిందకు వస్తుందనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు అవినీతి వ్యతిరేక విభాగం తెలపడానికి ఆయన లాయర్లు తప్పుపడుతున్నారు. విభాగం సోమవారం జారీ చేసిన సమన్లకు ఎలాంటి చట్టబద్ధత లేదని కొట్టిపారేస్తున్నారు. అరెస్టుకి యాన్ అంగీకరిస్తే తప్ప తామేమీ చేయలేమని అవినీతి నిరోధక విభాగం సైతం అంగీకరించింది. అప్పటిదాకా తమ తదుపరి కార్యాచరణ ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పింది. అయితే విచారణకు సహకరించాలి, ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టుగా నిపుణులు చెప్తున్నారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 2017లో మాజీ అధ్యక్షుడు పార్క్ గుయన్ హే కూడా ఇదే విధంగా విచారణ అధికారులకు సహకరించలేదని గుర్తు చేస్తున్నారు. అవినీతి నిరోధక విభాగం తిరుగుబాటు ఆరోపణలు రుజువు చేయగలిగిన పక్షంలో యాన్కి మరణశిక్ష లేదా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇతర నేరారోపణలు అయితే ఆయనకు అధ్యక్ష హోదా కారణంగా మినహాయింపులు వర్తిస్తాయి. తిరుగుబాటు, దేశద్రోహం వంటి ఆరోపణలు రుజువైతే మాత్రం అధ్యక్షుడికి ఎలాంటి రక్షణ మినహాయింపులు ఉండవు. మార్షల్లా విధించిన ఆరోపణ మీద ప్రతిపక్షం మెజార్టీ ఉన్న పార్లమెంట్ డిసెంబర్ 14వ తేదీన యాన్ అభిశంసించింది. అయితే ఉత్తర కొరియాకు ప్రతిపక్షం అనుకూలంగా మారిందని యాన్ ఆరోపిస్తున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు తిరస్కరిస్తూ తరచూ ఉన్నత స్థాయి నేతల మీద అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టుతూ అడ్డుతగులుతోందని ఆయన విమర్శిస్తున్నారు. ఇటువంటి దేశ వ్యతిరేక శక్తుల్ని అదుపు చేసేందుకు మార్షల్లా పెట్టినట్టు యూన్ వాదనలు వినిపిస్తున్నారు. యూన్ అభిశంసన సరైందా కాదనే అంశమే దేశ రాజ్యాంగ కోర్టు విచారణ జరుపుతోంది.